ఒక ఆసక్తికరమైన విషయం చెప్పనా? 2010 సంవత్సరం వరకు హర్యానా రాష్ట్ర రెండవ అధికార భాష ఏంటో తెలుసా? తమిళం. ఇది ఆశ్చర్యంగా ఉన్నా నిజం. ఈ విషయం నేనిప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, ఆ సమయంలో హర్యానాలోని ఫజల్పూర్ అనే చిన్న గ్రామంలో టెన్నిస్ బాల్ టోర్నమెంట్‌ల్లో బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపిస్తున్నాడు. టెన్నిస్ బాల్ క్రికెట్‌లో స్పిన్ వేస్తే ఈజీగా కొడతారు కాబట్టి, ఆ కుర్రోడు ఫాస్ట్ బౌలింగ్ స్టార్ట్ చేశాడు. వ్యవసాయం చేసుకునే తన తండ్రి ఉద్దమ్ సింగ్ కొడుక్కి క్రికెట్ పిచ్చి చూసి అలాగే కొంచెం బరువు తగ్గించి ఫిట్‌గా మారుద్దామని కర్నల్‌లోని రాణా బ్రదర్స్ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. కానీ రాబోయే రోజుల్లో తన కొడుకు బరువు తగ్గటమే కాదు, తమ ఊరి పరువు, స్థాయిని దేశం మొత్తం తెలిసేలా చేస్తాడని ఆ తండ్రికి అప్పుడు తెలియదు. సాధారణంగా కుర్రోళ్ళు బ్రెట్లీ, షోయబ్ అఖ్తర్ లాంటి బౌలర్ల పేస్ చూసి ఇన్‌స్పైర్ అవుతారు. కానీ ఇతను మాత్రం ఆస్ట్రేలియా లెజెండ్ గ్లెన్ మెగ్రాత్‌ని ఆదర్శంగా తీసుకున్నాడు. వేగం కన్నా స్వింగ్, ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ మీదే ఫోకస్ చేశాడు. ఆ శ్రమతోనే ఇండియా అండర్-19 టీమ్‌కి సెలెక్ట్ అయ్యాడు. కానీ సరిగ్గా 2020 అండర్-19 వరల్డ్ కప్‌కు ముందు ఒక గాయం అతని కెరియర్‌కి బ్రేక్ వేసింది. కానీ అతను అక్కడితో ఆగిపోలేదు. 2023లో ఆర్‌సీబీకి నెట్ బౌలర్‌గా వచ్చాడు. 2024లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ అవకాశాలు తక్కువే వచ్చినా, ఆ ఏడాది రంజీ ట్రోఫీలో హర్యానా తరపు బరిలోకి దిగి చరిత్ర సృష్టించాడు. రంజీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డ్ సెట్ చేశాడు. ఇక ప్రపంచం అతన్ని గమనించక తప్పుతుందా? ఆ రికార్డు ప్రదర్శన తర్వాత అతని ప్రయాణం ముంబై నుంచి చెన్నైకి మారింది. అక్కడ సాక్షాత్తు మహేంద్ర సింగ్ ధోని లాంటి కెప్టెన్ దొరికాడు. ఇంకేముంది, చెన్నై చేతిలో ఈ కుర్రోడు బ్రహ్మాస్త్రంలా మారాడు. క్రికెట్ ప్రపంచం అతన్ని AK-47 అన్హుల్ కంబోజీ అని పిలవడం మొదలుపెట్టింది. ఈ సీజన్‌లో చెన్నై ప్రయాణం ఒడిదుడుకులతో సాగినా, అన్హుల్ కంబోజీ మాత్రం నిలకడకు మారుపేరులా నిలిచాడు. ఎలాంటి హడావుడి లేదు. ఎక్స్‌ట్రా పేస్ చూపించాలనే ఆరాటం లేదు. పిచ్చి పిచ్చి సెలబ్రేషన్స్ అసలే లేవు. ప్యూర్ లైన్ అండ్ లెంత్. అవే అతనికి వికెట్లు తెచ్చిపెట్టాయి. ఆ వికెట్లే ఈ టోర్నమెంట్‌లో చెన్నైని నిలబెట్టాయి. అవే వికెట్లు హర్యానాలోని ఒక చిన్న పల్లెటూరి కుర్రోడిని వందల మైళ్ళ దూరంలో ఉన్న తమిళ అభిమానుల ఆరాధ్య దైవంగా మార్చాయి. ఇదండి AK-47 అన్హుల్ కంబోజీ ఇన్‌స్పైరింగ్ జర్నీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.